ఆధ్యాత్మికంగా ఆలోచించి చూడండి, మనిషిగా పుట్టడం అన్నది అది ఆనందమా? ఇదేం కర్మ? మనం ఏం చేస్తున్నాం? బాబా, కృష్ణ, శ్రీరామ, అమ్మ, శివ, నేను మళ్ళా పుట్టకూడదు అంటున్నామా లేదా? నేను మళ్ళా పుట్టకూడదని కదా మీరు పూజలు చేస్తున్నారు. ఈ సంఖ్యలు ఏదైతే ఉందో, ఈ గొలుసు ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేయాలి, ఇంక రాకూడదు వెనక్కి. అది కదా మనం కోరుకునేది. చనిపోయినప్పుడు తెగిపోయింది, ఇప్పుడు నవ్వాలి. తప్పించుకున్నాడు రాయుడు. అరే పలానా ఆయన అబ్బా చనిపోయాడా, అరే గ్రేట్ రా, తప్పించుకున్నాడు. మనం అంటున్నాం, ఏడుస్తున్నాం. అంటే మొత్తం ఉల్టాగా ప్రవర్తిస్తాం మనం, మొత్తం ఉల్టానే. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు మీరు రేపటి నుంచి ఎవరన్నా చనిపోయారు అని కబురు చేస్తే, ఆమె చనిపోయిందా, చాలా సంతోషం అండి. వాస్తవం కూడా చనిపోతే ఆనందపడాలి, ఎందుకంటే వాడు ఈ కోపంలోంచి వెళ్ళిపోయినారు ఆనందంగా. కానీ మనం అలా చెయ్యం. అంటే అర్థం ఏంటంటే, మనం పైకేమో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టు ఉంటాం, కానీ దాని సారాన్ని పట్టుకోం.